హలో మై డియర్ వ్యూవర్స్, ఐఎమ్ విశ్వనాథ్ విశ్వ రివ్యూస్. సినిమా పుట్టినప్పటి నుంచి నిజానికి ఇది డబ్బులతో కూడినటువంటి వ్యాపారాత్మక మీడియానే. కళ అనేది పైకి చెప్పే వాళ్లే ఎక్కువ మంది, కళను వాడుకునే వాళ్లే అందరూ. అయితే అప్పుడప్పుడు ఆ కళను వాడుకుంటూనే కాసులు సంపాదిస్తూనే కలకాలం నిలిచిపోయే చిత్రాలు తీసే దర్శకులు కూడా వస్తూ ఉంటారు. అలా ఆ రోజుల్లో అప్పటి కాలానికి తగినట్టుగా బాలచందరు, విశ్వనాథ్, బిఎన్ రెడ్డి, ఆదుర్తి సుబ్బారావు, ఇలా చాలా మంది చాలా రకాల పద్ధతుల్లో ప్రేమ కథలు తీసినా, ఇంకో కథ తీసినా ఏదో రకంగా కొంత కళాత్మకమును జోడించి ప్రజలకు సంబంధించి కొంత హాయినిస్తూ కొంత మానసిక వికాసాన్ని కల్పించేటట్టుగా కొన్ని మంచి సినిమాలు అనిపించుకునేటివే తీసేవారు. అయితే రాను రాను సినిమా మొత్తం మార్కెట్ మయం అయిపోవడంతో మంచి అన్నది వ్యక్తులకు సంబంధించి, వ్యవస్థలకు సంబంధించి, కులాలకు సంబంధించి, మతాలకు సంబంధించి ప్రశ్నించే నాదుడే లేకుండా పోయాడు. ఎందుకంటే మీడియానే పవర్ఫుల్ కమర్షియల్ మీడియా అయిపోవడంతో డబ్బే లోకమైనటువంటి ప్రపంచంలో డబ్బును వ్యతిరేకించి సినిమా తీయడం అంటే ఆషామాషి కాదు. కానీ అలాంటి దానికోసం నిలబడిన ఒకే ఒక దర్శకుడు తమిళంలో పా రంజిత్ అనే ఆయనని మనం తెలుసుకుందాం. ఇప్పుడు చీకటిని చీల్చే నీలవనే ఆయన గురించి మనం చెప్పుకోవచ్చు. ఎందుకంటే భారతీయ సినిమాపై ఒక ప్రత్యామ్నాయ సంతకం ఇవాళ ఆయన పుట్టినరోజు. పారంజిత పుట్టినరోజును జరుపుకోకపోతే చాలా మంది అట్టడుగు అణగారిన వర్గాల పుట్టినరోజులు మనం జరుపుకోలేనట్టే. కాబట్టి ఖచ్చితంగా ఆయన పుట్టినరోజు సందర్భంగా పా రంజిత్ గారికి ప్రగాఢ శుభాకాంక్షలు. సినిమా చరిత్ర పుటల్లో కొన్ని పేర్లు మాత్రమే కాలానికి కత్తెర వేసి తమకంటూ ఒక శాశ్వత స్థానాన్ని పదిలం చేసుకుంటాయి. అటువంటి అరుదైన పేర్లలో పా రంజిత్ ముందు ఉంటాడు. నేటి తరం సినిమాల్లో స్టార్ వ్యవస్థల ఆధిపత్యం మధ్య, వందల కోట్ల కలెక్షన్ల గోల మధ్య సినిమాను కేవలం వినోదంగా మాత్రమే కాకుండా వర్గము, జాతి, లింగము, కులము వంటి అంశాల పట్ల మనల్ని అసౌకర్యంగానైనా సరే ఆలోచింపజేసే సాహసోపేత దర్శకుడు ఆయన. నేడు పా రంజిత్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన సినిమాల్ని మాత్రమే కాదు, ఆయన నిర్మిస్తున్న ఒక కొత్త సాంస్కృతిక లోకాన్ని కూడా గుర్తు చేసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉంది. కనిపించిన ప్రజలకు తెరపై ఊపిరిపోసిన దర్శకుడు ఆయన. ఇండస్ట్రీకి రాకముందు సినిమాల్లో దళితులు లేదా అణగారిన వర్గాల పాత్రలు చాలా పరిమితంగా ఉండేవి. వారు ఉంటే మత్తుగాళ్లుగానో, గుండాయిగానో లేదా హీరో పక్కన నవ్వించే కామెడీ పాత్రలుగానూ మాత్రమే కనిపించేవారు. ఈ దారుణమైన ప్రాతినిధ్యాన్ని చూస్తూ పెరిగిన కోపమే నన్ను దర్శకత్వం వైపు నడిపించిందని ఆయన ఒక ఇంటర్వ్యూలో అంటారు. మన జీవన శైలి, మన ప్రాంతం, మన ప్రజలు తెరపై కనిపించడం లేదనిపించిన నేను సినిమాలు తీయాలని నిర్ణయించుకున్నా అని ఆయన ఒక సందర్భంలో చెప్పారు. ఆ అంతరంగిక జ్వాల ఆయన ప్రతి సినిమాలోనూ కనిపిస్తుంది. నార్త్ చెన్నైలోని కూలీలు, దళిత బస్తీలు, అక్కడ యువత జీవన రంగులను అట్టకద్ది మద్రాసు వంటి చిత్రాల్లో ఆయన ఆవిష్కరించారు. ఇవి కేవలం కథలు కాదు, ఒక ప్రాంతపు రాజకీయ మ్యాపులు. పశ్చిమ దేశాల స్లమ్ సినిమా స్టైల్ ను పక్కన పెట్టి మనదైన గల్లీల మట్టిని, గానా పాటల్ని, బ్లూ కలర్ ని, అంబేద్కరైట్ ప్రతీకల్ని ఆయన తన చిత్రాల్లో బలంగా ముద్రిస్తున్నారు. ఈ తరం దర్శకుల్లో ఆయన ఎందుకు అవుట్ స్టాండర్డ్ గా ఉన్నారు? ఇప్పటి మల్టీప్లెక్స్ ఓటీటీ కాలంలో చాలా సినిమాలు వ్యక్తిగత భావోద్వేగాల వరకే పరిమితం అవుతున్నాయి. కానీ పా రంజిత్ మాత్రం వ్యక్తి వెనక ఉండే సామాజిక వర్గ జాతి నిర్మాణాలనే కథా వస్తువులుగా ఎంచుకుంటారు. మద్రాస్ ఒక గోడను కేవలం గోడగా కాకుండా ఒక రాజకీయ ప్రతీకగా మార్చి బస్తీలలోని దళిత యువకుల రాజకీయ చైతన్యాన్ని అద్భుతంగా చూపించారు. కబాలి లేక కాల ఒక సూపర్ స్టార్ తో తీయాల్సినటువంటి కథలు కావవి. ఆయన అలాంటి వాళ్ళతో కూడా అలాంటి కథలే తీశాడు పా రంజిత్. రజనీకాంత్ వంటి సూపర్ స్టార్ ఇమేజ్ ను ఉపయోగిస్తూనే శ్రామిక వర్గాల భూమి హక్కులు, వలస జీవుల వ్యతలు, జాతి అణచివేత గురించి గ్లోబల్ స్థాయిలో చర్చ లేవనెత్తారు. సార్సట్ట పరంపర 70ల నాటి చెన్నై బాక్సింగ్ నేపథ్యాన్ని తీసుకుని దళిత సముదాయాల రాజకీయ ఆత్మగౌరవాన్ని, క్రీడా స్ఫూర్తిని మేళవించి అత్యుత్తమ స్పోర్ట్స్ డ్రామాగా మలిచారు. నక్షత్రం వగర్గరదు ప్రేమను కూడా జాతి, లింగ, క్వియర్ రాజకీయాల కోణంలో చూపిస్తూ లవ్ స్టోరీకి కొత్త నిర్వచనాన్ని, భాషను ఇచ్చారు. తంగలాన్ తాజాగా ఆదివాసీ సముదాయాల చరిత్ర, వారిపై జరిగిన దోపిడీ, మిస్టిక్ రియలిజం తో కలిపి ఒక కొత్త ప్రయోగానికి శ్రీకారం చుట్టారు. వీటన్నిటినీ కలిసి ఉంచి ఒకే ఒక సూత్రం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఆలోచన విధానం. భారతీయ కుల వ్యవస్థను పా రంజిత్ ఎలా చూశారు? భారతీయ సినిమాల్లో దళితులు కనిపిస్తే వారిని జాలిగా చూసే అగ్రవర్ణపు చూపు దశాబ్దాలుగా ఉంది. రంజిత్ ఆ చూపును పూర్తిగా మార్చేశారు. బాధితులు కాదు, పోరాట యోధులు.
ఆయన సినిమాల్లో పాత్రలు తలవంచుకొని ఉండవు. అవి తలెత్తుకొని స్టైలిష్ గా అధికారంతో తమ హక్కుల కోసం పోరాడతాయి. ప్రతీకల భాష కాలా సినిమాలో బుద్ధుడు, అంబేద్కర్, పూలే, పెరియార్ ఫోటోలు సెట్లో సహజంగా భాగమైన నాయకత్వం అంటే ఏమిటి అనే ప్రశ్నకు సమాధానమిస్తాయి. కుల వివక్షను కేవలం ఒక బాధగా కాకుండా దాన్ని ఎదిరించే ఒక జీవన శైలిగా ప్రతిఘటనకు ఆయన చూపించారు. కౌంటర్ సినిమా మరియు ప్యారలల్ సినిమాకు మార్గదర్శకుడు రంజిత్ దృష్టిలో సినిమా అంటే కేవలం థియేటర్లో 2 గంటల వినోదం కాదు, అది ఒక సామాజిక బాధ్యత. నీలం ప్రొడక్షన్స్ పేరుతో సేతుమ్మాన్, రైటర్, బ్లూ స్టార్, జే బేబీ వంటి చిత్రాల ద్వారా కుల వర్గ వివక్షలను, ఆహార రాజకీయాలను, క్రీడల్లో ఆధిపత్యాన్ని ప్రశ్నించే కొత్త తరం దర్శకులను ఆయన ప్రోత్సహిస్తున్నారు.